ఈ నెల 5వ తేదీ ప్రొద్దుటూరులోని అయ్యప్పస్వామి టెంపుల్ సమీపంలో వారాహి అమ్మవారి దేవాలయాన్ని ఫారెస్ట్ అధికారులు విచక్షణ రహితంగా కూల్చడం జరిగింది. ఈ విషయం మేరకు బీజేపీ పై అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజున అనగా 8 ఫిబ్రవరి 2026వ తేదీ బీజేపీ కడప జిల్లా జనరల్ సెక్రటరీ ప్రదీప్ రెడ్డి గారు పరిశీలించి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ భూమిరెడ్డి లక్ష్మీకుమారి గారితో మాట్లాడడం జరిగింది. ఆలయంలో ఫారెస్ట్ వారు ఏమైతే కూల్చారో ఆ నిర్మాణాన్ని తిరిగి కట్టిస్తాము మరియు ధ్వంసమైన విగ్రహాలను ఆర్డర్ చేస్తాము. ఇంకో 2-3 రోజుల్లో వస్తాయని ఫారెస్ట్ ఆఫీసర్ లక్ష్మీకుమారి గారు తెలిపారు. ఈ సమస్యని అర్థం చేసుకుని తొందరగా పరిష్కరించినందుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు పాలెం కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్శి బి విజయలక్ష్మి, ఎక్స్ కో కన్వీనర్ గౌరీశంకర్, శివాలయం బోర్డు మెంబర్ విక్రాంత్, స్టేట్ కౌన్సిల్ మెంబర్ గురుప్రసాద్, రూరల్ అధ్యక్షులు మురళి, డిస్ట్రిక్ట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవి, వరం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.